వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో టీమిండియా విశ్వరూపాన్ని చూపించింది. న్యూజిలాండ్ టీంపై ఏకంగా 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక ఈ విజయంతో భారత్ 3 చారిత్రక ఘనతలు సాధించింది. 2007, 2024, దాని తర్వాత మళ్ళీ 2026 అంటే మూడోసారి టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాదు డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టు కూడా భారతే కావటం విశేషం. మరి సొంత గడ్డపైనే వరల్డ్ కప్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కేవలం 7.1 ఓవర్లలోనే 98 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. 18 బంతుల్లో ఫాస్టెస్ట్ 50 సాధించి 52 పరుగులతో మెరిపించాడు. ఇక ఇషాన్ కిషన్ 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సంజు శాంసన్ కూడా 46 బంతుల్లో ఏకంగా 89 పరుగులు చేసి ఇన్నింగ్స్కి వెన్నుముకగా నిలిచాడు. చివరిలో శుభం దుబే కూడా ఏకంగా వేగంగా ఆడి స్కోర్ను 20 ఓవర్లలో 255/5కు చేర్చారు. ఇక 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కివీస్. అయితే పోటీలోనే కనిపించకుండా పోయింది. భారత్ పేస్ దళపతి జాస్ప్రీత్ బుమ్రా కేవలం 15 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ని పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యాడు. మైదానంలోని మట్టినే తలకి రాసుకున్న దృశ్యం కూడా అభిమానులను కదిలించింది. మరి మ్యాచ్ తర్వాత ఇషాన్ మాట్లాడుతూ ఫైనల్కి ముందు శుక్రవారం రోజున తన సిస్టర్ యాక్సిడెంట్కి గురై మరణించినట్లుగా చెప్పారు. తన కోసమే నేను ఈ మ్యాచ్ ఆడాను, నా విజయాన్ని కూడా ఆమెకి అంకితం ఇస్తున్నట్లుగా కూడా తెలిపారు. విషయం హార్దిక్ పాండ్యా కూడా షేర్ చేసుకున్నట్లుగా చెప్పి హార్దిక్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే జట్టుకొచ్చా అన్నాడు. ఇక అంతర్జాతీయ విమెన్స్ డే రోజు వచ్చిన ఈ విజయాన్ని కూడా తన సోదరికి అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు ఇషాన్. మరి కప్పు గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మైదానంలోనే తన గర్ల్ ఫ్రెండ్ మిహికా శర్మతో కలిసి సందడి చేశారు. స్టేడియంలో వీరిద్దరూ కలిసి విజయాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. విశ్వ విజేతగా నిలిచిన తరుణంలో హార్దిక్ తన ఆనందాన్ని, ఎమోషన్స్ని మహికా శర్మతో పంచుకోవటమే అక్కడున్న వారిని, టీవీలో వీక్షిస్తున్న అభిమానులను కూడా ఆకట్టుకుంది. ఇంకా 2019 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. మరి దాని తర్వాత జిమ్మీ నిషం విస్తృతంగా షేర్ చేయబడిన ట్వీట్ కూడా తన హృదయ విదారకాన్ని వ్యక్తం చేశాడు. మరి ఆ ట్వీట్లో ఏముందంటే, పిల్లలారా క్రీడలను చేపట్టొద్దు, బేకింగ్ లేదా ఏదైనా చేసుకోండి, 60 ఏళ్ల వయసులో నిజంగా లావుగా మరియు సంతోషంగా చనిపోండి, ఇంత స్ట్రెస్ అక్కర్లా. మరి హాస్యాస్యభరితమైన భావోద్వేగ వ్యాఖ్య వివాదాస్పద టై బ్రేకర్ నిర్ణయం తర్వాత అతని నిరాశని కూడా చూపిస్తోంది. మరి ఇక్కడ ఇంగ్లాండ్ ఫైనల్ ఇంకా సూపర్ ఓవర్ టైం అయిన తర్వాత బౌండరీ కౌంట్లో గెలిచింది. మరి ఈ ట్వీట్ ఇప్పుడు ఐకానిక్గా మారింది. మరి ఈ విజయంపై అందరూ స్పందిస్తూ విరాట్ కోహ్లీ కూడా తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఛాంపియన్స్ అహ్మదాబాద్లో టీమిండియాకి ఇది అద్భుత విజయం. టోర్నమెంట్ ఆశాంతం మన వాళ్ళు ఎక్స్ప్లోజివ్ క్రికెట్ ఆడారు. క్లిస్టర్ టైంలోనూ పోరాడి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. మరొకవైపు సచిన్ టెండూల్కర్ కూడా భారత బౌలింగ్ వ్యూహాన్ని ప్రత్యేకంగా విశ్లేషించారు. టీ20 ఫార్మాట్లో వరుసగా 2 సార్లు కప్పు గెలిచిన ఘనత భారత్కే దక్కిందన్నారు. ఇది కేవలం విజయం కాదు, ఇది టీ20 క్రికెట్లో భారత సామ్రాజ్యానికి మరొక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. మొత్తానికి ఇన్ని భావోద్వేగాలు కలగలిపిన టీమిండియా చివరికి కప్పు గెలిచింది. మరి దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.